అందరికీ నమస్కారం. మరి ఈరోజు గౌరవ శాసనసభ్యులు రాష్ట్రపతి అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు మరి కర్నూలు ప్రోగ్రాం ముగించుకొని ఇవాళ రావడం, ఈరోజు ఏదైతే గాజువాకలో కొన్ని దుష్ప్రచారం మీద ఫ్లాట్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఇవాళ అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ కోసం మరి మా కార్పొరేట్లు అందరూ కూడా చెప్పడం జరిగింది. దానికి అందరూ వ్యతిరేకమే. అయితే ఈవేళ ప్రపంచంలోనే నెంబర్ 1 గూగుల్, అలాంటిది మరి మన వైజాగ్ జిల్లాలో 3 ప్రాంతాల్లో పెట్టేందుకు ఆమోదం పొంది మరి నిన్నగాక మొన్న అగ్రిమెంట్ కూడా చేసుకున్న తరుణంలో ఈ మధ్య కొన్ని పిచ్చుకొక్కలన్నీ అరవడం జరుగుతుంది. ఈవేళ ఒక కామెడీ పీస్గా తయారయ్యాడు మా సోదరుడు అమర్నాథ్. ఎందుకంటే అప్పుడు గతంలో ఐటీ శాఖ మంత్రిగా ఉండేటప్పుడు దావోస్ వెళ్తే చలి గడ్డగట్టిపోయి అక్కడే ఉండిపోతాం, మరి ఈ రాష్ట్రాన్ని ఎవడు వెళ్తారు అన్నట్టుగా మాట్లాడడం జరిగింది. ఈవేళ రాష్ట్రానికి గూగుల్ రావడం వల్ల ఎన్నో డేటా సెంటర్లు ఎన్ని డేటా సెంటర్కి అన్ని ఉద్యోగాలు వస్తాయని అడగడం కూడా జరుగుతుంది. ఎంత దారుణంగా ఉన్నారంటే వాళ్ళలాగా ఏంటంటే చికెను ఫిష్ మార్కెట్లు పెడితే శుభమైనట్టు ఆలోచనలు ఉన్నారు తప్ప రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఏదో కింద స్థాయిని తొక్కేయాలని ఆలోచన తప్ప ఈవేళ ఐటీ శాఖలో చూస్తే ఈవేళ హైదరాబాద్ బేరేజ్ చేసుకుంటే ఈవేళ హైదరాబాద్లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చొరవతో ఈవేళ హైటీ హబ్గా మారి హైదరాబాద్ ఎక్కడికి వెళ్ళి ప్రపంచంలోనే చిత్రపటంలో ఉంది. అలాగే రేపు ఈవేళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఐటీ రంగాన్ని అభివృద్ధి చేస్తే ఈవేళ విశాఖ జిల్లా నెంబర్ 1 స్థానం ఉంటుందని చెప్పి ఒక ఆలోచన మేము ముందుకెళ్తుంటే దాన్ని అడ్డుపుల్లో లేచి దాన్ని చెరగొట్టే విధంగా ఎన్నో అవకతవకలు జరగడం జరుగుతుంది. ఇలాంటి వాళ్ళని కామెడీ పీస్గా తీసుకోవాలి. ఎందుకంటే వీళ్ళు పెట్టే మెసేజ్లు కానీ వీళ్ళు పెట్టే రోజు ఏదో మ్యాగీ దొరికితే నాకు ఇంజిన్ లేడని చెప్పి వెర్రివిగిన అమర్నాథ్కి నేను చెప్పేది ఒకటే, ఈవేళ రాష్ట్రంలోనే అత్యధిక మేరతో ఓడిపోయిన ఉన్నాడంటే ఒక అమర్నాథ్. నెక్స్ట్ కానీ మళ్ళీ పూర్తి డిపాజిట్లు కూడా ఉండవని చెప్పేసి ఇలాంటి ఎదవేసాలు వేసి ఇలాంటి గెంతుకుంటూ వెళ్తే మాత్రం డిపాజిట్